ఇప్పుడు దేశం మొత్తంలో పెట్రోల్ డీజిల్ ధరల మీద రాజకీయం నడుస్తే తమిళనాడులో మాటకు ఇంకో రాజకీయం నడుస్తున్నది. మరి గది ఏ రాజకీయమో నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే ముద్దుగుంటది. మరి ఆలస్యం ఎందుకు, జల్దీ చూడుర్రి. ఎక్కడిది దేశమంతా రాజకీయం అలాగ నడిస్తే తమిళనాడులో మటుకు ఇంకో లెక్కన నడుస్తున్నది. అవు మళ్ళా ముఖ్యమంత్రి విజయ్ తలపతి సారు ఏమంట అన్ని సీట్లు గెలిచిండో లేదో మొత్తం పురాగా రాజకీయమే మారిపోయింది. గా లెక్కన నడుస్తున్నది మళ్ళా రాజకీయం. ఇక విజయ్ తలపతి సారు వీసీకే లీడర్ను కలిసే ముంగల ఇక గల ఆఫీసుకు మొత్తం మీద అయితే కొత్త సోపాలు పోయినాయి. ఇక సోపాలు పోయుడుతోని అగ్గో కొత్త సోపాలు వచ్చుడు ఏంది అని చెప్పి మొత్తం మీద అయితే అందరూ మస్తు పరిశాన్ అయ్యారు. ఇక గది గట్లుంటే అన్నా డిఎంకే లీడరు షణ్ముఖం సారును విజయ్ తలపతి సారు కలవనిక పోయిండు. ఇక ఆడికి కలవనిక పోయే ముంగల గుట్ట సోపాలు వచ్చినాయి కొత్తవి. ఇక ఇంకేమున్నది, విజయ్ సారు పోయే ముంగల కొత్త సోపాలు వస్తున్నాయి. ఇక అచ్చం పుష్ప2 సినిమా లెక్కనే ఉన్నది కదా కథ మొత్తము అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. మళ్ళా ఇక మరికి సోపాల ముచ్చటం మీద మరిగా పెద్ద మనుషులు ఏమంటున్నారంటే మా ఆఫీస్లో సోపాలు లేవు, ఇక ముఖ్యమంత్రి వస్తున్నాడంటే సోపాలు ఉండొద్దా అని చెప్పి మొత్తం మీద అయితే గాలేకుండా బద్దలు కొట్టినట్టు చెప్పిండ్రు. ఇక గీ ముచ్చటం మీద అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ గట్టిగానే అరుచుకున్నాడు, గీ సోపాల రాజకీయం ఎక్కడిది అని చెప్పి. பிளவுபட்ட ஒரு குரூப் உங்களுக்கு ஆதரவு தெரிவிச்சிருக்கிறாங்க. அடுத்து நடந்த இன்சிடென்ட் தான் மிகப்பெரிய ஒரு ட்விஸ்ட். பிளவுபட்ட குரூப்ல இருக்கக்கூடிய ஒரு தலைவரோட வீட்டுக்கு ஒரு புது சோஃபா போகுது. சோஃபா பின்னாடியே புது முதலமைச்சரும் அந்த தேர்தல் நேரத்துல ஊழல் சக்தின்னு சொன்னீங்க. ஆனா இன்னைக்கு சோசியல் மீடியால மக்கள் உங்களை பார்த்து கேள்வி கேட்க ஆரம்பிச்சிட்டாங்க. என்ன கேட்கறாங்க தெரியுமா? அந்த ஊழல் சக்தியோடு சேர்ந்து இருக்கக்கூடிய ஆளுங்கட்சிய இப்ப என்ன சக்தின்னு கூப்பிட போறாங்க. கிளீன் கவர்மெண்ட் சொன்னாங்க. இதுதான் உங்க கிளீன் கவர்மெண்டோடைய லட்சணமானு மக்கள் கேட்க ஆரம்பிச்சிட்டாங்க. நீங்க கூவத்தூரையும் மிஞ்சுற அளவுக்கு அடிக்கிற கூத்த பார்க்கும் போது இந்த அரசு எத்தனை நாளைக்கு நீடிக்க போகுதுன்னு மக்களுக்கு அந்த சந்தேகம் வர ஆரம்பிச்சிருச்சு. విన్నారు కదా, మొత్తం మీద అయితే తమిళనాడు రాష్ట్రంలో సోపాల రాజకీయం గిట్లున్నది. ఇక చూడాలి మరి గీ సోపాల రాజకీయం గిప్పటితోనే ఆగుతుందా ఇంకా జర ముంగలు కోతుందా.